కృష్ణం వందే జగద్గురుం. జై శ్రీకృష్ణ. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. వాస్తు ప్రకారం ఒక్కో దిక్కులో ఒక అధిపతి ఉంటారు. తూర్పు దిశలో ఇంద్రుడు అధిపతిగా, పడమర దిశలో వరుణుడు, ఉత్తర దిశలో కుబేరుడు, దక్షిణంలో యముడు ఉంటారు. అదేవిధంగా ఈశాన్యంలో ఈశ్వరుడు, ఆగ్నేయంలో అగ్నిదేవుడు, వాయువ్యంలో వాయుదేవుడు, నైరుతిలో రాక్షసుడుంటాడని చాలామంది నమ్ముతారు. వీటన్నింటి సంగతి పక్కన పెడితే ఈశ్వరుడు అధిపతిగా ఉండే ఈశాన్య దిశ ఎలా ఉండాలి, ఈ దిశలో ఏ వస్తువులను ఉంచితే ఆరోగ్యం ఐశ్వర్యం లభిస్తుంది, ఏ వస్తువులను ఈ దిశలో పెట్టకూడదనే ఆసక్తికరమైన విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈశాన్యంలో ఇవి తప్పనిసరి. మీ ఇంటి నిర్మాణం చేపట్టేటప్పుడు ఈశాన్య దిక్కులో పూజామందిరం వచ్చేలా ప్లాన్ చేసుకోవాలి. వాస్తుశాస్త్రం ప్రకారం ఈ స్థానంలో పూజాగది ఉండటం వల్ల మీకు భగవంతుని ఆశీస్సులు లభిస్తాయి. అంతేకాదు, మీ ఇంట్లో వాతావరణం ఎప్పుడూ ఆహ్లాదంగా ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయాన్ని మరచిపోవద్దు. అలాగే పూజామందిరం నిర్మాణం చేపట్టే ముందు గోమాతకు పూజ చెయ్యండి. శుభ్రంగా ఉంచాలి. మీ ఇంట్లో ఈశాన్యంలో ఉండే గదిని లేదా ప్రదేశాన్ని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచాలి. వాస్తుశాస్త్రం ప్రకారం ఇది చాలా పవిత్రమైన స్థలం. కాబట్టి మీరు ఈ గదిని శుభ్రం చేయడం వల్ల మీ ఇంట్లోని ప్రతికూల శక్తుల నుండి విముక్తి లభిస్తుంది. అంతేకాదు, మీ ఇంట్లో ఎల్లప్పుడూ సానుకూల శక్తి ఉంటుంది. అదేవిధంగా ఈశాన్యంలో ఖాళీ స్థలం ఉంటే అక్కడ తులసి మొక్కను నాటడం వల్ల శుభప్రదమైన ఫలితాలొస్తాయి. అలాగే ప్రతిరోజూ తులసి మొక్కకు నీరు పోసి పూజలు చెయ్యాలి. నీటి వనరులు. మీ ఇంట్లో చిన్నారులు లేదా విద్యార్థుల గది ఎల్లప్పుడూ ఈశాన్యంలో ఉండేలా చూసుకోవాలి. ఇలా చేయడం వల్ల వారికి విద్య పట్ల ఆసక్తి పెరుగుతుంది. అదేవిధంగా ఈ దిశలో నీటి వనరులు ఉండేలా చూసుకోవాలి. మీ ఇంటి కాంపౌండ్లో ఉండే ఖాళీ స్థలంలో బావి లేదా బోరు వంటివి నిర్మాణం చేసుకుంటే మంచి ఫలితాలొస్తాయి. ఈశాన్యంలో ఏమి ఉంచకూడదంటే, వాస్తుశాస్త్రం ప్రకారం మీ ఇంట్లో ఈశాన్య దిశలో బాత్రూం వంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్మించకూడదు. ఒకవేళ ఈ దిశలో ఇవి ఉంటే మీకు శారీరకపరంగా మరియు మానసికపరంగా అనేక సమస్యలొస్తాయి. అలాగే మీ ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతాయి. కొత్తగా పెళ్లి చేసుకున్న జంటలు ఈశాన్య దిశలో ఉండే గదిలో కలయికలో పాల్గొనకూడదు. పడక గదిని కూడా ఈ వైపున నిర్మించకూడదు. ఒకవేళ ఇలా చేస్తే వారి వైవాహిక జీవితంలో గొడవలు ప్రారంభమవుతాయి. ఈ దిశలో ఫర్నిచర్, స్టోర్ రూమ్ వంటివి కూడా ఉంచకూడదట. విశాలంగా ఉంచాలి. ఈశాన్య దిశలో ఎలాంటి వస్తువులను ఉంచకూడదు. ఈ స్థలాన్ని చాలా విశాలంగా ఉంచాలి. ఒకవేళ మీరు ఆ స్థలంలో వస్తువులను ఉంచితే మీ ఇంట్లో గొడవలు పెరిగే అవకాశముంటుంది. అదేవిధంగా ఈ దిశలో ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పులు, షూస్, చెత్తకుండీ వంటి వాటిని అస్సలు పెట్టకండి. ఇలా పెడితే మీ ఇంట్లో లేనిపోని సమస్యలు వస్తాయి. చూశారు కదా ఈ వీడియోని. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వే జనా సుఖినో భవంతు.